ఇక డీటెయిల్స్ చూస్తే చెన్నై మెరీనా బీచ్ వేదికగా తమిళనాడులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ అధికారిక వేడుకల్లో సీఎం విజయ్ పరేడ్ లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అయితే ఈ వేడుకల్లో సీఎం విజయ్ కంటే ఆయన స్నేహితురాలు ప్రముఖ నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మినిస్టర్స్ గ్యాలరీలో విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష కోసం అధికారులు ప్రత్యేకంగా వీఐపీ కుర్చీని ఏర్పాటు చేశారు. బంగారు రంగు సంప్రదాయ చీరలో నిరాడంబరంగా సొగసైన లుక్ లో కనిపించిన త్రిష వచ్చిన అతిథులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. పరేడ్ సందర్భంగా సీఎం విజయ్ ను చూసి ఆమె సెల్యూట్ చేయడం ఆసక్తికరంగా మారింది. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి వేడుకలోనూ త్రిషకు ప్రాధాన్యత లభిస్తుండటం, త్వరలోనే ఆమె ప్రభుత్వంలో కీలక పదవి చేపడతారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ వేడుకల్లో ఆమె పాల్గొనడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జయజీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. జయజీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ రవలి. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ త్రివర్ణ పతాకం యొక్క వేడుకలు అంటే 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఆ చెన్నైలో జరుగుతున్నటువంటి మెరీనా బీచ్ వేదికగా ఏదైతే జరుగుతుందో ఆ సీఎం విజయ్ మొట్టమొదటిగా కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలు అయితే పాల్గొన్నారు. దీంతో పాటు తన స్నేహితురాలైనటువంటి త్రిష కూడా ఈ యొక్క వేడుకలకు హాజరయ్యారు. అంటే మినిస్టర్స్ కు సంబంధించినటువంటి ఒక వేదిక ఏదైతే ఉంటుందో ఆ వేదికలో ఉన్నటువంటి ఆ స్థానంలో కూడా త్రిషకు కూడా ఒక చోటు అయితే కల్పించారు. ప్రత్యేకంగా ఒక చైర్ వేసి అక్కడ త్రిష కూడా ఆసీను ఆ యొక్క ఏవైతే స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయో మొట్టమొదటిగా కూడా ఆ సైనిక వందనం ఆ యొక్క జాతీయ పతాకానికి వందనం చేస్తున్నటువంటి ఎవరి పెరేడ్ నిర్వహిస్తున్నటువంటి ఆ నిర్వాహకులందరూ కూడా ఏదైతే జెండా పండుగకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుందో వారి యొక్క కుటుంబ సభ్యులతో అంటే విజయ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరితో కూడా కలిసి ఆ యొక్క జెండా పండుగ వేడుకలను అయితే త్రిష కూడా వీక్షించారు. తాను కట్టినటువంటి చీర బుట్టు అవంతా కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా ఆ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రిష కనిపించడంలో ప్రతి ఒక్కరు చూపు కూడా త్రిష వైపు వెళ్ళిందని చెప్పవచ్చు. అంటే ఇది కూడా రాజకీయ సమీకరణాలకు ఒక వేదికగా కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి అనేటువంటిది కూడా చెప్పుకోవచ్చు. అంటే మొదటి నుంచి అనుకున్నట్టుగా కూడా తన స్నేహితురాలు ఎవరైతే త్రిష ఉన్నారో త్రిషకు తప్పకుండా ఆ డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనేటువంటిది ఒకటి ఈ యొక్క చెన్నై రాష్ట్రంగా కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయమే. అంటే ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే గతంలో మనం చూసుకున్నట్టే విడాకుల వరకు వెళ్ళినటువంటి విజయ్ భార్య కేసు ఏదైతే ఉందో ఆ తర్వాత మద్రాస్ కోర్టులో దాన్ని తిరిగి రిటర్న్ చేసుకున్నట్టు కూడా ఒక వార్తలు అయితే వచ్చాయి. అది చాలా కరెక్ట్ గా కూడా అని చెప్పారు. అయితే ఆ క్రమంలో మనం చూసుకుంటే త్రిష ఇవాళ పూర్తిగా కూడా ఆ యొక్క స్వతంత్ర వేడుకల్లో పాల్గొనడంతో కూడా ఆ పెద్ద ఎత్తున కొన్ని అక్కడున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో టీవీకేకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క అధికారులు అనధికారులు అందరూ కూడా ఈ యొక్క ఆ సంఘటన ఏదైతే ఉందో త్రిష ఆ యొక్క కార్యక్రమానికి హాజరై వీక్షించేటువంటి ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దాని గురించి చర్చించుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే రెండు నియోజకవర్గాలు ప్రాతిపదికగా కూడా విజయ్ గెలవడం జరిగింది. అంటే ఆ రెండు స్థానాలను కూడా విజయ్ సొంతం చేసుకున్నారు. ఒక స్థానంలో పూర్తిగా కూడా తన ప్రాతినిధ్యం వహిస్తూ మరో స్థానానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసినటువంటి ప్రాంతం నుంచి పూర్తిగా త్రిషను నిలబెట్టి గెలిపించి తన యొక్క మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తామనేటువంటి ఒక వార్త అయితే పూర్తిగా కూడా ఇది తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు అటు తమిళనాడులో కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఆ వార్తలు వస్తున్నటువంటి క్రమంలో కూడా ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఒక అరుదైన సంఘటన ఏదైతే ఉందో అంటే ఆ విజయ్కి సంబంధించిన కుటుంబీకులు వాళ్ళ తండ్రి పక్కనే కూర్చొని ఆ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వీక్షించడం అక్కడ పెద్ద ఎత్తుగా ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటనగా మారింది. ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని మాట్లాడుకునేటువంటి వైనం ఇప్పుడు సోషల్ వేదికగా కూడా వైరల్ అయింది కూడా చెప్పవచ్చు. అంటే ఈ యొక్క జరిగినటువంటి సంఘటన గతంలో వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఊహాగానాల వార్తలు అయిన ఉండొచ్చు లేదా నిజమైనటువంటి వార్తలు అయినొచ్చు ప్రధాన పత్రికలు కావచ్చు ఛానళ్ళు కావచ్చు ఆ పెద్ద ఎత్తున కూడా ఆ త్రిషకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారు అనేటువంటి పెద్ద ఎత్తున వచ్చినటువంటి వార్తలన్నింటినీ కూడా ఇవాళ జరిగినటువంటి స్వతంత్ర యొక్క వేడుకలు ఏదైతే ఉన్నాయో ఆ వేడుకలకు నిదర్శనంగా అయిందని కూడా మనం ప్రత్యేకించి చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. త్రిష హాజరైనటువంటి యొక్క వేడుకలు ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా ఆమె నిలవడం జరిగింది. అంటే వీటన్నింటినీ చూసుకున్నట్టయితే ఆ ఉప ముఖ్యమంత్రి యొక్క పదవిని
ఏదో అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్ట్ అయినా సరే ఏదో ఒక రకంగా ఇచ్చి తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తారేమో అన్నటువంటి ఆ యొక్క భావన ఏదైతే ఉందో, ఆ యొక్క ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే వీటన్ని కూడా ఇవాళ జరిగినటువంటి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు, ఆ తమిళనాడు మెరీనా బీచ్ లో జరిగినటువంటి వేడుకలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా ఊతమిస్తున్నట్లు కూడా మనకు తేటతెల్లమవుతుంది. అంటే అయితే ఈ యొక్క పరిణామం మొత్తం మీద కూడా మనం చూసుకున్నట్టయితే పూర్తిగా త్రిషాకు గతంలో జరిగినటువంటి సన్నివేశాలు, ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క సన్నివేశం మొత్తం కూడా మేళవింపుగా ఒక కంపల్సరీ ఆమెకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేటువంటి ఆజ్యాన్ని పోసినట్టు కూడా మనకు తెలుస్తుంది. రవలి, థ్యాంక్ యూ జయజీరామ్.